హాయ్ ఫ్రెండ్స్, మనకి డ్రామా స్టార్టింగ్లో మన హీరోని చూపిస్తాడు. మన హీరో పేరు వచ్చి మన హీరో ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వెనక నుండి ఒక పాప తనని పిలుస్తుంది. ఎవరు నన్ను పిలుస్తున్నారని ఏమొచ్చి మన హీరో వెనక్కి తిరుగుతాడు. ఆ పాప ఏమో నేనే పిలుస్తున్నా అనేసి అంటుంది. హీరో ఏమో ఎవరు నువ్వు అనేసి ఆ పాపని అడుగుతాడు. ఆ పాప ఏమో నేను మీ యొక్క గ్రేట్ గ్రాండ్ మాని అనేసి అంటుంది. అబ్బాయి ఏమో అది చూసి నువ్వు మా గ్రేట్ గ్రాండ్ మాన అస్సలు కాదు అనేసి అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి నేను మీ గ్రాండ్ మానేని అనేసి అంటుంది. దానికి ఆ హీరో ఏమో నవ్వుతూ ఉంటాడు. మన హీరో ఏమో నువ్వు గ్రేట్ 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 గ్రాండ్ మాన నేను ఎలా నమ్మాలి అనేసి అంటాడు. ఆ పాప ఒక్క బుగ్గల్ని పట్టుకుంటాడు. ఆ పాప ఏమో నువ్వు నన్ను నమ్మవు కదా, సరే అని అతనేం పాలు తాగుతూ తన బ్యాగుల నుంచి ఒక ఎన్వలప్ తీసి హీరోకి ఇస్తుంది. ఆ పాప ఏమో ఇదొకసారి చూడు, నేనెవరో నీకు తెలుస్తుంది అనేసి అంటుంది. హీరో కూడా సరే అనేసి ఆ ఎన్వలప్ తీసుకుంటాడు. హీరో ఏమో పాపతోటి నువ్వు ఇంకా ఎన్ని ట్రిక్స్ ఉన్నాయి నీ దగ్గర ఇలా ప్లే చేస్తున్నావు అంటాడు. ఆ పాప ఏమో కావాలంటే నువ్వే చూడు అనేసి అంటుంది. వెంటనే హీరో ఏమో అది తీసి చూసి షాక్ అయిపోతాడు. తిను మా గ్రేట్ గ్రాండ్ మానా, ఇది ఎలా సాధ్యం అనుకొని ఆ పాపని ఎత్తుకొని చెక్ చేస్తూ ఉంటాడు. ఆ పాప ఏమో ఏడుస్తూ నన్ను కిందకి దించు అనేసి అంటుంది. తనేమో ఆ పాపను పట్టుకొని నువ్వు నిజంగానే మా గ్రేట్ గ్రాండ్ మాన నేను అస్సలు నమ్మలేకపోతున్నా అనేసి అంటుంది. ఆ పాప ఏమో తన పవర్స్ వాడి నీకేదో ఆపద రాబోతుంది, నేను ఒక మీ గ్రేట్ గ్రాండ్ మా కదా, నైస్ టు మీట్ యూ, నేను నీకు కలిసినందుకు సంతోషంగా ఉన్నాను, ఇది నా గిఫ్ట్ అనేసి ఒక పౌచ్ ఏమో హీరోకి ఇస్తుంది. హీరో ఏమో ఆ పౌచ్ తీసుకుని చూస్తూ ఉంటాడు. సరే పద మనం వెళ్దామని ఆ పాప అంటుంది. ఆ పాప ఏమో నువ్వు ఇప్పుడు ట్రబుల్లో చిక్కుకుంటావు అనేసి అంటుంది. హీరో ఏమో నమ్మకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. వెనకతలే పాప వెళ్తూ ఉంటుంది. మన హీరోను ఆపి నేను నడవలేకపోతున్నా, కొంచెం స్లోగా వెళ్ళు అనేసి అంటుంది. హీరో ఏమో నాకు అవేం తెలియదు కదా, ఇంతకుముందు నేను ఎప్పుడు చిన్నపిల్లల్ని చూసుకోలేదు, అందుకే నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా అనేసి అంటాడు. అప్పుడేమో ఈ పాప ఏమో సరే ఇప్పుడు నేను ఉన్నాను కదా, నువ్వు నన్ను ఎత్తుకో అనేసి అంటుంది. హీరో ఏమో అలాంటిదేం లేదు అనేసి అంటాడు. ఆ పాప ఏమో అలిగిసి నీకు పెద్దవాళ్ళకి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు అనేసి అంటుంది. అప్పుడు అక్కడ అరుపులు వినిపిస్తూ ఉంటాయి. దొంగ పారిపోండి అంటాడు. ఆడేమో సడన్గా వచ్చి హీరో పైన దాడి చేస్తాడు. వాళ్ళ గ్రాండ్ మా ఇచ్చిన పౌచ్ హీరోని కాపాడుతుంది. ఆ పాప ఏమో అదంతా చూసి నవ్వుతూ ఉంటుంది. ఆ పౌచ్ అనేది హీరో చేతిలో ఉండగానే అది రెడ్ కలర్ అనేది వైట్ కలర్గా మారిపోతుంది. హీరో ఏమో దాన్ని పట్టించుకోడు. ఆ గ్రాండ్ మాతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ పాప ఏమో నేను చెప్పినట్టే జరిగింది కదా, నీకు ట్రబుల్ రాబోతుంది అన్నానా, నువ్వు నన్ను నమ్మలేదు అస్సలు అనేసి అంటుంది. ఆ అబ్బాయి ఏమో దాన్ని చూడకుండా దాన్ని పాకెట్లో పెట్టుకుంటాడు. సీన్లో హీరో ఏమో ఆ పాపను కారులో తీసుకుంటూ వెళ్తాడు. ఆ పాప ఆలోచిస్తుంది తన బాడీలోకి ఎలా వచ్చింది అనేసి. తనేమో పవర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఆ పవర్స్ వ్యక్తించి తను చనిపోయి ఈ పాప బాడీలోకి వస్తుంది. ఈ బాడీలోకి వచ్చాక తను కళ్ళు తెరిచి చూస్తుంది. నేను ఈ పాప బాడీలో ఉన్నానా అనేసి అనుకుంటుంది. అదంతా గుర్తు తెచ్చుకొని ఆ పాప ఏమో నవ్వుతూ ఉంటుంది. ఇక్కడ ఇంట్లో చూపిస్తూ ఉంటారు. హీరో బ్రదరును ఆ నాని ఉంటారు. వాళ్ళిద్దరేమో ఎక్కడుంది గ్రాండ్ మా అని అడుగుతారు. వెంటనే హీరో ఏమో వెనక్కి తిరిగి ఈ పాపను చూపిస్తాడు. తనే మన గ్రాండ్ మా అనేసి చెప్తాడు. ఇద్దరు ఆ పాపను చూసి షాక్ అయిపోతారు. హీరో బ్రదర్ ఏమో తిను మన గ్రాండ్ మదరా అనేసి అంటాడు. ఆ నాని కూడా ఆ పాపను చూసి ఆ పాప మీ గ్రాండ్ మదరా అంటుంది. ఆ పాప ఏమో మన హీరోని ఒకసారి పిలిచి నువ్వు ఒకసారి ఆ నాని రూమ్ని చెక్ చెయ్యు అనేసి అంటుంది. హీరో ఏమో నువ్వు అలాంటిదేం భయపడాల్సిన లేదు, తను అప్పటి నుండి ఇక్కడ వర్క్ చేస్తుంది, నువ్వేం నాకు ట్రబుల్ చేయకు అనేసి అంటాడు. దానికి ఆ పాప ఏమొచ్చు లేదు ఒకసారి ఆ నాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా నువ్వు చెక్ చెయ్యు అనేసి చెప్తుంది. దానికి హీరో ఒప్పుకోడు. ఆ పాప ఏమో సరే అయితే నువ్వు ట్రబుల్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండు, తర్వాత ఏదైనా మరి నన్ను అనకూడదు అనేసి అంటుంది. దాని హీరో కూడా సరేలే అనేసి ఒప్పుకుంటాడు. దానికేమో పాపను తీసుకొని వెళ్ళు రెస్ట్ తీసుకుందువా అనేసి అంటాడు. ఆ పాపను తన రూమ్ దగ్గర తీసుకువెళ్ళి ఇదే నీ రూము, వెళ్ళి రెస్ట్ తీసుకో అనేసి చెప్తాడు. హీరోని ఆ పాప ఏమో తోసుకొని వెళ్ళిపోతుంది. హీరో ఏమొచ్చు సర్లే అని పళ్ళకుంటాడు. ఇక్కడ ఆ పాప ఏమో తన పవర్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఆ పాప ఏమో ఎందుకు నన్ను హీరో నమ్మడం లేదు అనేసి అనుకుంటుంది. నేను ఎలా అయినా హీరోకి హెల్ప్ చెయ్యాలి అనేసి అనుకుంటుంది. హీరో ఏమో ఆ పౌచ్ని చూసి షాక్ అయిపోతాడు.
ఇక్కడ అది ఎలా మారిందో ఒకసారి నాని బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయమనేసి తన అసిస్టెంట్కి చెప్తాడు. అసిస్టెంట్ ఏమో సన్ ఫ్యామిలీ నుండి ఒక వ్యక్తిని పట్టుకొని వస్తాడు. హీరో ఏమో తన్ని చంపేయమని చెప్తాడు. వాడేమో హీరో కాలు పట్టుకొని బతిమలాడుతాడు, కానీ హీరో వినడు. ఇక్కడ హీరో ఏమో ఆ పాప కోసం పాలు కలుపుతూ ఉంటాడు. ఆ పాపకు ఆ పాలు పట్టుకొని వెళ్ళి ఇచ్చి, నువ్వు చెప్పినట్టే నేను చేశాను, చాలా మంచిదాను గ్రాండ్ మా అనేసి చెప్తూ ఉంటాడు. పాప ఏమో సరే మన ఇద్దరం వెళ్ళి గేమ్ ఆడదాం పదా అంటుంది. అప్పుడే అక్కడ పక్క నుండి ఒక అమ్మాయిని తీసుకొని వెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ చూసి ఆ అమ్మాయి వెనకే వెళ్తూ ఉంటారు. హీరో ఏమో ఇప్పుడు మన అమ్మాయి వెనక ఎందుకు వెళ్తున్నామనేసి అంటాడు. దానికి ఆ పాప ఏమొచ్చి మనం ఆ అమ్మాయిని ఎలా అయినా కాపాడాలి అనేసి అంటుంది. ఇక్కడేమో ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఏమో పోలీసులకు ఫోన్ చేస్తా అనేసి అంటుంది, కానీ వినకుండా తీసుకువెళ్ళి తన బాస్ దగ్గర పడేస్తారు. ఆ అమ్మాయి ఏమో బతిల్లాడుతూ ఉంటుంది, వదిలేయండి అనేసి. అప్పుడే అక్కడ పవర్ పోతుంది. భయపడుతూ ఉంటారు. ఈ పాప ఏమో పోలీసులకు ఫోన్ చేస్తూ వస్తుంది. ఈ పాప ఏమో మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళండి అనేసి చెప్తుంది. కానీ వాళ్ళు ఆ పాప పైకి వచ్చేసరికి ఆ పాప ఏమో ఒక మంత్రాన్ని తీసి వాళ్ళపైకే విసిరేస్తుంది. వాళ్ళు దూరం వెళ్ళి పడిపోతారు. పాప ఏమో వాళ్ళని బంధించేస్తుంది. వాళ్ళు బయటికి రాకుండా అందులోనే ఇరుక్కుంటారు. రౌడీలేమో మమ్మల్ని విడిచిపెట్టు అనేసి ఆ పాపను అడుగుతారు. ఆ పాపను బెదిరించేసరికి ఆ పాప ఏం చేస్తుందంటే తన పవర్స్ వాడి వాళ్ళలో వాళ్ళకే తగులు పెడుతూ ఉంటుంది. ఒకరిని కొట్టుకునేలా చేస్తుంది. వాళ్ళేమొచ్చు, సారీ బాస్, నేను కొట్టట్లేదు, తన వల్ల ఇదంతా చేస్తున్నా అనేసి చెప్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఏమో ఆ పాపకి థ్యాంక్ యూ నన్ను కాపాడినందుకు అనేసి చెప్తూ ఉంటుంది. దానికి ఆ పాప ఏమో పాలు తాగుతావా అంటుంది. దానికేమో ఈ అమ్మాయి వద్దు అనేస్తుంది. ఈ పాప ఏమో నేను పోలీసులకు ఫోన్ చేసా అంటుంది. అప్పుడే అక్కడికి పోలీసు వస్తారు. ఎవరు నాకు ఫోన్ చేసింది అనేసి అడుగుతాడు. అప్పుడు ఈ పాప ఏమొచ్చి నేనే ఫోన్ చేశా మీకు అనేసి అంటుంది. వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాడు. పోలీస్ ఏమో ఎవరు వాళ్ళని కొట్టింది అనేసి అడుగుతాడు. దానికి ఆ పాప ఏమో నేనే వాళ్ళని కొట్టా అనేసి అంటుంది. ఆ పోలీస్ ఏమో నాకు నమ్మకం కలగడం లేదు, నువ్వు వాళ్ళని కొట్టావా అనేసి అంటాడు. అవును నేనే కొట్టా అనేసి అంటుంది. ఆ పాప ఏమో తన పవర్స్ వారి నీకు ఏదో ఆపద రాపోతుంది, నీ వైఫ్ డేంజర్లో ఉంది అనేసి చెప్తుంది. దానికి ఆ పోలీస్ ఏమో నాకు నమ్మకం లేదు మిస్టర్ ఫూ, మీరేమైనా నమ్ముతున్నారా అని హీరోని అడుగుతాడు. హీరో నమ్ముతున్నా అనేసి అంటాడు. అప్పుడే ఆ పోలీస్కి ఫోన్ వస్తుంది. ఆ పోలీస్ వెంటనే ఇంటికి వెళ్తాడు. అక్కడ ఫైర్ అవుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళని అడిగితే నీ భార్య లోపలే ఉందని చెప్తారు. అప్పుడు పోలీస్ ఏమో గబగబా వెళ్ళి వాళ్ళ వైఫ్ని బయటికి తీసుకుని వస్తాడు. హీరో అండ్ ఆ పాప చూస్తూ ఉంటారు. తన వైఫ్ని ఏమో ఆ పోలీసు హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. హాస్పిటల్ దగ్గర తీసుకువెళ్ళి ఏటైందమ్మా అని అడుగుతాడు. వాళ్ళ అమ్మ ఏమో తెలియదురా, సడన్ గా నిప్పులు వచ్చేసాయి, మొత్తం అపార్ట్మెంట్ మొత్తం కాలిపోయింది అనేసి అంటాది. అప్పుడు పోలీస్ ఏమో ఆ పాప దగ్గరికి వెళ్ళి మా వైఫ్ కాన్షియస్లోకి వస్తుందా అని అడుగుతాడు. దానికి ఆ పాప ఏమో సరే చూస్తానని తన పవర్స్ వాడి వస్తుంది, కానీ కొంచెం డేంజరే అనేసి చెప్తుంది. ఆ పోలీస్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ డాక్టర్ వస్తే డాక్టర్కి అడుగుతాడు, నా వైఫ్కి ఏమైంది, బాగానే ఉందా, తను ఎప్పుడు లేస్తుంది అని. ఆ డాక్టర్ ఏమో లేవడం కష్టమే అంటారు. ఇక్కడ తన వైఫ్ దగ్గర చూపిస్తాడు. ఆ అమ్మాయిని పట్టుకొని వాళ్ళ డాడీ ఏడుస్తూ ఉంటాడు. లెగు టింగ్ టింగ్ అనేసి తన్ని లేపుతూ ఉంటాడు. ఇక్కడ మన హీరో ఏమో ఆ పాప పాలు కలుపుతూ ఉంటాడు. పాలు కలిపేసి ఆ పాపకి ఇస్తాడు. ఇక్కడ ఈ పోలీస్ ఏమొచ్చి తన వైఫ్ని లేపుతూ ఉంటాడు. పోలీస్ ఏమో లెగు వైఫ్, మన ఇద్దరం కలిసి ఉందాం అన్నావు కదా, లెగు అనేసి అంటూ ఉంటాడు. ఆ పాప దుక్కు చూసి నువ్వేమైనా చేయగలవా పాప అనేసి అడుగుతాడు. ఆ పాప ఏమో సరే నేను ప్రయత్నిస్తా అనేసి చెప్తుంది. పాలు తాగుతూ ఉంటుంది. అప్పుడు పోలీస్ ఏమో నేను నీకు రివార్డు ఖచ్చితంగా ఇస్తా అనేసి అంటాడు. దానికి ఆ పాప పాలు తాగేసి హీరోకి తొడమని చెప్తుంది. హీరో కూడా తుడుస్తాడు. ఆ పాప వెంటనే లేచి తను తాగుతున్న పాలు అనేవి ఆ అమ్మాయి నోట్లో పోస్తుంది. వాళ్ళ డాడీ ఏమో వద్దు అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆ పాపను వాళ్ళ డాడీ ఏమో గొడవ పడుతూ ఉంటారు. లేదు తను లెగుస్తుంది అనేసి. అప్పుడే ఆ అమ్మాయి కూడా లెగుస్తుంది. వాళ్ళ డాడీ చూసి సంతోషపడతాడు, మా అమ్మాయి లెగిసింది అనేసి. ఏమైనా తాగుతావా అనేసి అడుగుతాడు. నా నోరు తీయగా ఉంది అనేసి చెప్తుంది. ఆ పోలీస్ ఏమో ఆ పాపకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి ఏమొచ్చు తను పవర్స్ వాడి నీకు ఇంకో ట్రబుల్ రాపోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అనేసి ఆ పోలీస్కి చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి తన మదరును తన సిస్టర్ వస్తారు.
ఆ పాప చూస్తూ ఉంటుంది. అప్పుడే మదర్ సిస్టర్ వస్తారు. పోలీస్ దగ్గరికి వెళ్ళి నీ భార్యకి ఎలా ఉంది, బానే ఉందా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ డాడీ ఏమో నీ కారణంగా నా కూతురు ఎక్కడ ఉంది, మీరే నా కూతురుని ఏదో చేశారు అంటాడు. పోలీస్ వాళ్ళ సిస్టర్ ఏమో అలాంటిదేం లేదు, నేను నా సిస్టర్లను ఎందుకు హాని కలిగిస్తా అని అంటూ ఉంటుంది. పోలీస్ ఏమో ఆ మాటలు విని తనని కొడతాడు. ఆ సిస్టర్ ఏమొచ్చి షాక్ అయిపోతుంది. బ్రదర్, నేను నీ సిస్టర్ని నువ్వెందుకు నాకు కొడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఆ పోలీస్ వాళ్ళ అమ్మ కూడా ఎందుకు నువ్వు సిస్టర్ని కొడుతున్నావు అని అంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి అలా చూస్తూ ఉంటుంది. ఈ పాప ఏమొచ్చి తను అసలు నీ సొంత సిస్టర్ కాదు, మీ అమ్మును తను కలిసి నీ ఆస్తి మొత్తాన్ని తీసుకోవాలనుకుంటున్నారు అనేసి చెప్తుంది. అప్పుడు ఆ ముసలావిడేమో ఈ పాప పైకి నువ్వేం మాట్లాడుతున్నావు, తిన్నా సొంత కూతురే అని అంటూ ఉంటుంది. ఈ పాపను ఎవరు లోపలికి రానిచ్చింది, బయటికి తోలేయండి అనేసి ఆ పాపను అంటూ ఉంటుంది. పోలీసు వాళ్ళ అమ్మేమో ఆ పాపను కొట్టడానికి వెళ్తుంది. తిను చాలా ఎక్కువగా మాట్లాడుతుంది, తిను అన్ని అబద్ధాలే చెప్తుంది అనేసి ఆ పిల్ల పైకి వెళ్తూ ఉంటుంది. హీరో ఏమో ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. పోలీసు వాళ్ళ అమ్మనేమో చాపుతూ ఉంటాడు. తనేమో ఆగకుండా ఆ పాపను కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. పాపేమో ఈవిడ అబద్ధాలు చెప్తుంది, ఈవిడ్ని బయట తోలేయండి, పోలీసు నువ్వు నన్ను నమ్మట్లేదా అని అడుగుతుంది. మీ ఇంటి దగ్గర ఒక కుక్క పిల్ల ఉంది, ఆ కుక్క పిల్లకి అడిగితే నాకు తెలిసింది మీ అమ్మ ఏమొచ్చి వేరే వ్యక్తితో మీ సిస్టర్ని కన్నది, వీళ్ళిద్దరూ కలిసి నీ ఆస్తి మొత్తాన్ని తీసుకొని నిన్ను నీ వైఫ్ని చంపేయాలనుకుంటున్నారు. ఈ మాటలన్నీ ఆ పోలీస్ విని షాక్ అయిపోతాడు. నీకు ఇంకా నమ్మకం కలగడం లేదా అనేసి అంటుంది. మీ డాడీ దగ్గర నుండి కంపెనీని ఎలా అయినా వీళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు అనేసి అంటది. పోలీస్ సిస్టర్ ఏమో అలాంటిది లేదు బ్రదర్ అంటూ ఉంటుంది. పోలీస్ ఏమో వాళ్ళిద్దరి మాట వినకుండా ఇక్కడ నుండి మీరు బయటకు వెళ్తారా లేదా అనేసి అంటూ ఉంటాడు. వాళ్ళంత చెప్పడానికి వచ్చిన పోలీస్ మాత్రం వాళ్ళిద్దరిని బయటకు పొండి అనేసి గట్టిగా అరుస్తాడు. పోలీస్ ఆ పాపకి థ్యాంక్ యూ చెప్తాడు. ఆ పాప కూడా సరే అనేసి అంటుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్లో ఆ పాప పవర్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. నా ఫ్యామిలీని నేను ఎలా అయినా కాపాడుకున్నా అనేసి అనుకుంటుంది. ఈ పాప ఏమో టీ తాగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మన హీరో వచ్చి గ్రాండ్మా నాకు ఒక ఫేవర్ చెయ్యరా ప్లీజ్ అనేసి అడుగుతూ ఉంటాడు. ఆ పాప ఏమో నేను చెయ్యను అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది. మన హీరో మాత్రం ఆ పాప వెనక వెళ్ళి గ్రాండ్మా ప్లీజ్ గ్రాండ్మా నాకు హెల్ప్ చెయ్యండి అనేసి చెప్తాడు. ఆ పాప వెళ్ళిపోతూ ఉంటే మన హీరో ఏమో ఆ పాపని ఎత్తుకొని తన ఆఫీస్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. గ్రాండ్మా ఇది నా ఆఫీస్, మీరే చూడండి, ఏదైనా సమస్య ఉందా అనేసి అంటాడు. ఆ పాప కూడా సరే నేను చూస్తా అనేసి ఆ ఆఫీస్ మొత్తం చూస్తూ ఉంటుంది. తన పవర్స్ వాడి ఎక్కడైనా ఏమైనా థింగ్స్ ఉన్నాయా అనేసి చూస్తుంది. ఆ పాప ఏమో ఇక్కడ ఈవిల్ పవర్స్ ఉన్నాయి, నేను దాన్ని తీసి చూపిస్తా అనేసి అంటుంది. సోఫా దగ్గర ఉంది, వెళ్ళి తీసుకురా అంటే హీరో కూడా వెళ్ళి ఒక బాక్స్ను తీసుకొని వస్తాడు. ఆ బాక్స్ని తన గ్రాండ్మాకి ఇచ్చి ఇదేంటి గ్రాండ్మా ఏదైనా పరిష్కారం చూడండి అనేసి చెప్తాడు. అప్పుడు ఆ పాప ఏమో సరే నేను చూసుకుంటా, నువ్వు కంగారు పడుకో అని చెప్పి ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న బొమ్మని తన పవర్స్తో నాశనం చేసేస్తుంది. ఇంకెవరు నిన్ను హర్ట్ చేయరు అనేసి చెప్తుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్లో ఆ పాప ఏమో హీరో బ్రదర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు ఎందుకు వెదర్ ఇంత కోల్డ్గా ఉంది అనేసి చెప్తూ ఉంటుంది. హీరో బ్రదర్ కూడా ఆ మాటలు వింటూ ఉంటాడు. అప్పుడే అక్కడ పక్కన ఒక కుక్క మాట్లాడుతూ ఉంటుంది. ఈ పాప ఏమో దాన్ని సైలెంట్గా వింటుంది. వెంటనే హీరో తోటి మీ డాడీకి రోడ్ యాక్సిడెంట్ అయ్యింది, మనం తొందరగా వెళ్ళాలి పదా అనేసి చెప్తుంది. ఆ పాప ఏమో హీరోని కంగారు పెడుతూ ఉంటుంది. పదా పదా అని హీరో కూడా సరే గ్రాండ్మా మనం వెళ్దామని కారులో ఆ పాపను తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక్కడ కార్ యాక్సిడెంట్ చూపిస్తారు. నర్సులేమో బయటికి డోర్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ డోర్స్ అనేవి ఓపెన్ కావు. అప్పుడే అక్కడికి మన హీరో తన బ్రదర్ వచ్చి డోర్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. లోపల వాళ్ళ డాడీకి గాయాలై ఉంటాయి. డోర్స్ ఓపెన్ చేయడానికి అవ్వకపోయేసరికి ఆ పాపకు చెప్తే ఆ పాప తన పవర్స్ వాడి ఆ వ్యక్తిని బయటికి తీసి తనకు మెడిసిన్ ఇస్తుంది. తను వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. ఇక్కడ హీరో బ్రదరే మా పాప కోసం గ్రాండ్మా పాలు తెచ్చా అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ ఏమొచ్చి ఎంత త్వరగా ఎలా రికవర్ అయ్యారో అనేసి అంటాడు. ఆ పాప ఏమో నేను మీ గ్రేట్ గ్రాండ్మా అని అనేసి చెప్తుంది. దానికి అతనేమో నమ్మలేకపోతూ ఉంటాడు. హీరో బ్రదర్ చెప్తారు తను మన గ్రేట్ గ్రాండ్మా డాడీ అనేసి. అప్పుడు తను కూడా నువ్వు మా గ్రేట్ గ్రాండ్మావా అని సంతోషపడతాడు. హీరో వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ చేసిన వాడిని చెట్టుకు కట్టేస్తారు. ఇక్కడ వీళ్ళందరూ అతన్ని కొడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆ పాప వచ్చి తన పవర్స్ వాడుతుంది. ఆ వ్యక్తి నిజాలన్నీ చెప్పేస్తాడు. మన హీరో ఏమో తన గ్రాండ్ మదర్కి థ్యాంక్ యూ గ్రాండ్మా అని చెప్తాడు.
ఆ పాపని ఇంటికి తీసుకువెళ్లి హీరో బ్రదరు, హీరో డాడీ వీళ్ళందరూ బాగా చూసుకుంటూ ఉంటారు. ఇంతటితో డ్రామా పూర్తయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్టింగ్ మీ.